నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలు కార్మికులకు అందడం లేదని ఆరోపించిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు. దేశంలో బీసీ వర్గాలకు అండగా నిలుస్తోంది కేవలం బహుజన సమాజ్ పార్టీయేనని వెల్లడించిన బీఎస్పీ నాయకులు. వివిధ పార్టీల నుంచి బీఎస్పీ పార్టీలో చేరిక. తంగలపల్లి మండలం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం. జూలై 1న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునిచ్చిన కార్మిక రైతు సంఘం పార్టీ నాయకులు. పిల్లల బంగారు భవిత కోసం తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. పోలియో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ అర్బన్ పీహెచ్సీలో ఆదివారం నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ప్రభుత్వం పల్స్ పోలియో ప్రత్యేక శిబిరం పెట్టి వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని కలెక్టర్ తెలిపారు. పోలియో రహిత దేశమని 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. పోలియో రహిత దేశం అలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. పిల్లలు వ్యాక్సిన్ వేసుకుంటే భవిష్యత్తులో కూడా పోలియో బారి నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 5 ఏళ్లలోపు 41,147 మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ జిల్లా వ్యాప్తంగా 393 బూత్లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ పంపిణీ అన్ని ఏర్పాట్లు పగడబందీగా చేయించామని వివరించారు. విద్యాశాఖ, జిల్లా సంక్షేమ శాఖ ప్రచారం, వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని రద్దీ ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. మరో 2 రోజులు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వ్యాక్సిన్ పిల్లలకు వేయించాలని, దీంతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు చదువు, ఆటల్లో రాణిస్తారని, వారి బంగారు భవితకు మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, డిఎంహెచ్ఓ ఎంజెలా ఆల్ఫ్రెడ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగేంద్రబాబు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజన్, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి కొరకు మొత్తం జిల్లాలో 393 బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇది సండే రోజు స్టార్ట్ చేస్తున్నాం. సో దాట్ ఎవరైనా తండ్రులు, తల్లిలు ఆఫీస్ వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, సండే రోజు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఇదే డే నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దీని గురించి మనకి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ ఆఫీసర్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అన్ని స్కూల్ వాళ్ళకు కూడా ఐడియా ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ప్లేసెస్, మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, బస్ స్టాప్, ఇలాంటి అన్ని పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఈ బూత్, ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. పిహెచ్సిలలో కూడా ఇవాళ మనము ఒక క్యాంప్ పెట్టాము. ఇలాంటి అన్ని సెంటర్లలో కూడా ఈ బూత్స్ ఉంటాయి. అన్ని స్కూల్లో అంగన్వాడీకి వెళ్ళున పిల్లలకి ఖచ్చితంగా కవర్ చేస్తున్నాము. దీని తర్వాత రేపు ఎల్లుండి 2 days హౌస్ టు హౌస్ విజిట్స్ కూడా ఉంటాయి. సో అన్ని ప్రయత్నాలు మనము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, లోకల్ బాడీస్ కలిసి చేస్తున్నారు. కాబట్టి నా విజ్ఞప్తి అంటే మీరు కూడా ఫైండ్ అవుట్ చేసి మీ లోకల్ ఆశా వర్కర్ తో మాట్లాడి పిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. సో దాట్ మనకు మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం పోలియో ముక్త మెయింటైన్ చేసుకోవాలి. మనకి ఒక్క కేసు కూడా పోలియోకి రాకూడదు. ఆ డైరెక్షన్ లో మనము ముందుకి వెళ్ళాలి. అండ్ ఖచ్చితంగా మనము ఈ టార్గెట్ కి 3 days లో అచీవ్ చేయగలుగుతాము. అండ్ విత్ అదే డైరెక్షన్ తో మన అందరు పిల్లలు ఆరోగ్యం పరంగా, హెల్దీగా, హ్యాపీగా డెవలప్ అయ్యి వాళ్ళు హ్యాపీగా స్కూల్ కి వెళ్ళి దే షుడ్ కమ్ అవుట్ టు బి వెరీ హెల్దీ సిటిజన్స్. అదే ఆశిస్తున్నాను. మీరు అందరం మీ ఇంటికి వెళ్ళి ఇంకా మీ స్నేహితులకి, కుటుంబ వాళ్ళకి చెప్పి అక్కడ ఉన్న పిల్లలకి కూడా పోలియో వ్యాక్సిన్ కి తీసుకువస్తారు. అదే మీ అందరితో కోరుతున్నాము. విత్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. పోలియో చుక్కలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మన జిల్లా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గారు, మరి విద్యాశాఖ అధికారులు అందరూ, మరి మా గారు, మరి
35 ఇలా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇంతకుముందు చెప్పడం జరిగింది మరి పిల్లలకు ఎలాంటి వ్యాధులకు మరి పోలియో రాకుండా ఉండాలంటే ఈ డ్రాప్ చేస్తేనే బాగుంటుంది. మరి ఈ కార్యక్రమం ఒకటి 3 రోజులు కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు నుండి 3 రోజులు మరి ప్రతి వార్డులో మరి మన టౌన్లో మన మున్సిపల్ పరిధిలో ప్రతి వార్డులో కూడా ఈ పోలియో చుక్కలది కేంద్రం కూడా పెట్టడం జరిగింది. అందరం కూడా మరి దీన్ని వినియోగించుకోవాలి. మరి ఎందుకంటే మన తల్లుల బాధ్యతని మనది, మన పిల్లల్ని మనం చక్కగా ఉంచుకోవాలంటే మన తల్లుల మరి ముఖ్యంగా బాధ్యత కొద్ది మన పిల్లలకు మనం. వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలు కార్మికులకు అందడం లేదని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి అన్నారు. ఈ రోజు స్థానిక అమృతలాల్ శుక్ల కార్మిక భవన్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీస్ బేరర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ భవన ఇతర నిర్వహణ కార్మిక సంక్షేమం అమలు చేస్తున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం ఈ 3 స్కీంలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయడం ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, అదేవిధంగా ట్రైన్ ప్లెజర్ అనే బ్రోకర్స్ సంస్థ ద్వారా 346 కోట్ల ప్రైవేట్ బీమా కంపెనీలకు బదిలీ చేశారని, కార్మికులకు దీని ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని మరియు సిఎస్సి హెల్త్ టెస్టులు చేస్తూ 750 కోట్లకు పైగా ఆ సంస్థకు ఇచ్చి వెల్ఫేర్ బోర్డు శిశునిధుల దుబారా చేశారని ఎల్లారెడ్డి మండిపడ్డారు. ఒక పక్క కేంద్రం చట్టం రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు సిఎస్సి సంస్థకు 100 కోట్లు కట్టబెట్టడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన జీవో నెంబర్ 12 రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికుల సంక్షేమ పథకాలు ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు 30 తారీఖున రాష్ట్ర పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఎంఆర్ఓకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అన్ని మండల అధ్యక్ష కార్యదర్శులు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలన్నీ పక్కదారి బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. హెల్త్ సెంటర్ అని పెట్టి దాదాపు 5 లక్షల కోట్లు నిధులు దుర్వినియోగం చేయడం అనేది జరుగుతుంది. కార్మికునికి ఏమీ లబ్ధి చేకూరని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆ హెల్త్ సెంటర్ను రద్దు చేయాలి. అట్లాగే ఈ సంక్షేమ పథకాలు ఉన్న ఇన్సూరెన్స్ పథకాలు నార్మల్ డెత్ కానీ యాక్సిడెంట్ కానీ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. దాన్ని వెంటనే బోర్డు ద్వారానే నడిపించే విధంగా చూడాలి. అట్లాగే డెలివరీ కానీ పెళ్లి కానుక కానీ ఇటువంటి అన్నీ దాదాపు 4-5 సంవత్సరాల నుంచి బోర్డులే పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న క్లెయిమ్లన్నీ వెంటనే విడుదల చేయాలని, అట్లాగే ఈ నార్మల్ డెత్కు 5 లక్షలు ఇవ్వాలని, ఈ యాక్సిడెంట్కు 15 లక్షలు ఇవ్వాలని, ఈ డెలివరీ క్లెయిమ్కు 1,00,000 రూపాయలు ఇవ్వాలని, ఈ పెళ్లి కానుకకు కూడా 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఈ డిమాండ్లతోని రేపు 30 తారీఖున ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మండలాల్లో అన్ని మండలాల్లో ఎంఆర్ఓలకు వినతిపత్రం ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి ఆఫీస్లో విస్తృత స్థాయి సమావేశం, భవన నిర్మాణ రంగం కార్మికుల సమస్యలపై విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉన్న అన్ని మండలాల భవన నిర్మాణ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే రాబోయే రోజుల్లో కొత్త చట్టాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది. ఆ చట్టాలు వచ్చడం వల్ల కార్మికునికి దుర్వినియోగం జరుగుతుంది. ఎందుకంటే కార్మికుడు శ్రమటోష్టి కష్టపడే కార్మికునికి ఎలాంటి ఉపాధి లేకపోవడం రోజుకు దిగజారిపోతుంది. ఎందుకంటే పని చేసుకొని బతికే వాళ్లకు ఉపాధి లేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఎన్నో సమస్యలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. సంక్షేమ పథకాలు ఇస్తామని పేపర్లకే పరిమితం చేయడం జరుగుతుంది. కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. చనిపోయిన వారికి 2 లక్షలు ఇస్తామని,
సాధారణంగా చనిన వారికి 2 లక్షలు ఇస్తామని, యాక్సిడెంట్లో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం వరకే జరిగింది. కావున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు జరుగుతుంది. కానీ సంక్షేమ పథకాలు కార్మికునికి అందలేకపోవడం, అదేవిధంగా వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బులని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం వల్ల కార్మికునికి ఆ డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారానే నిలిచిపోయి ఉన్నాయి. అవి వెంటనే కార్మికునికి అందేలా సిఎల్సి రద్దు చేయాలని, సిఎల్సి అని అంటూ గడప గడప తిరుగుతూ వారి రక్తం తీర్చుకొని 3,200 రూపాయలు అదనంగా దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి ఆ కార్మికునికి అందకుండా సంక్షేమ పథకాలు, ఇల్లు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ముఖ్యంగా గత ప్రభుత్వంలో మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పారు, కానీ అవి అలాగే ఆగిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కార్మికునికి, ఒక ఉపాధి చేసుకునే కార్మికునికి మోటార్ సైకిల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు భవన నిర్మాణ రంగం కార్మిక సంఘం సభ్యునిగా, జిల్లా అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను కేవలం జెండాల మోసే కార్యకర్తలుగానే చూస్తున్నారని బీఎస్పీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎంపీ సీట్లలో గానీ, ఎమ్మెల్యే సీట్లకు గానీ బీసీలకు ఇవ్వక తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. కేవలం బీఎస్పీ పార్టీ మాత్రమే బీసీల గొంతుకై నినాదిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో బీసీలకు అధికారమే ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి యనగందుల వెంకన్న, జోన్ చీఫ్ ఇన్ఛార్జ్ నిషాని రామచంద్రం, పల్లె ప్రశాంత్ గౌడ్, బోయిని బాబు, దొడ్డ శ్రీనివాస్, మంచికట్ల రమేష్, గంధం మధుసూదన్, వెంగళ ఆంజనేయులు, నక్క విజయ్, బోగ కనకయ్య, ఉడత రమేష్, గాజుల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బోగ కనకన్న బీసీ నాయకుడు, ఇంతకుముందు గతంలో టౌన్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి బోగ కనకన్న మరి బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆయనకు స్వాగతం తెలుపుతూ, రానున్న కాలంలో బహుజన సమాజ్ పార్టీ బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ. బీసీలు ఈ జెండా మోసి ఈ ప్రాంతంలో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేస్తే మరి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు మరి బీసీ సమాజానికి ఉంటుందని తెలియజేస్తూ, మరి ఈ ఉడత రమేష్ గారిని, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గాజుల లింగమూర్తి గారిని వారు చేరడం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మరి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన, మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అందరి కార్యకర్తల పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతం. జిల్లా కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శి యనగందుల వెంకన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు బోగ కనకయ్య గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులు గాజుల లింగమూర్తి గారికి, ఉడత రమేష్ గారికి బహుజన ఉద్యమ జేజేలు తెలుపుతూ వారిని సగర్వంగా ఈరోజు పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం, మీ నాయకత్వం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఎదురు చేస్తూ ఉంది. బీసీలోని సబ్బండ కులాలు, ఎస్సీలోని ఉపకులాలు అందరూ కూడా ఈరోజు ఏకమై ఈ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలుగా పాలిస్తూ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాజకీయ పార్టీలను ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు చేసి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, నామినేట్ పదవులు అంగట్లో వేలం వేసి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్న ఆ పార్టీలను మనం ఇకనైనా కూడా అరికట్టాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ప్రజల కోసం ప్రశ్నించేవారిని, ప్రజా సమస్యలు తీర్చేవారిని, తరతరాలుగా ఈ దేశంలో కూడగట్టుకున్న అంటరానితనాన్ని, వివక్షని, సకల రుగ్మతలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలిచే కార్యకర్తలని, నాయకులని ముందు వరుసలో నిలుస్తూ ఉంది. ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి నిలబెడతా ఉన్నది, నాయకులు కావాలని చెప్పి అవకాశం ఇస్తూ ఉన్నది. అది అర్థం చేసుకొని ఈరోజు వచ్చిన ఈ సోదరులు నిజంగా అభినందనీయులు. మిగతా సమాజంలో, మిగతా పార్టీల్లో పనిచేస్తున్న బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కానీ ఆలోచించి మీరు ఎంత తొందరగా ఒక మంచి నిర్ణయం తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చి మీ లక్ష్యాన్ని, ఈ సమాజంలో ఉన్న అసమానతలను పారదోలడానికి, రాజ్యాధికారం అనే కాంక్షను మనం ఈరోజు ఎత్తుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై పూలే.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఉద్యమ జైభీం తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ జనరల్ సెక్రటరీ, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, గౌరవనీయులు పెద్దలు ఎనుగందుల వెంకన్న గారి ఆధ్వర్యంలో మరి సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి బోగ కనకయ్య గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టౌన్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గాజుల లింగమూర్తి గారు, ఉడత రమేష్ గారు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో చేయడం జరిగింది. వారికి బహుజన్ సమాజ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. మిత్రులారా, మరి ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఇతర రాజకీయ పార్టీల నుంచి వీరు బహుజన్ సమాజ్ పార్టీలో చేయడం నిజంగా సంతోషం. ఎందుకంటే భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ భారతదేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నాయి. దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, 3 పార్టీలు కూడా మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు తీరనటువంటి అన్యాయం చేసినాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఇప్పటికీ భారతదేశ రాజకీయాలలో బీసీలకు జనాభా దమాషన పార్లమెంట్ సీట్లను కానీ, అసెంబ్లీ సీట్లను కానీ, స్థానిక సంస్థలలో టికెట్లను కానీ ఈ అగ్రకుల సంపన్న వర్గ రాజకీయ పార్టీలు కేటాయించడం లేదు. కేవలం బీసీలను జెండాలు మోసేటువంటి కార్యకర్తలుగా, ఓట్లేసేటువంటి గుంపుగా ఇవల్ల ఇతర అగ్రకుల సంపన్న రాజకీయ పార్టీలు భావించడం జరుగుతుంది. కానీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలతో పాటుగా ఇతర వెనుకబడిన కులాల అన్నింటికీ కూడా రాజకీయ అధికారంలో సమానంగా జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇచ్చి వారికి రాజ్యాధికారంలో వాటాలు కల్పించడమే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క రాజకీయ సిద్ధాంతం. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరామ్ గారు చెప్పినట్టుగా జిస్కా జిత్నా సంఖ్య భారీ, ఉస్కా ఇతనే ఇస్సాదారి అనేటువంటి నినాదంతో, విధానంతో బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఇతర రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని కూడా మేము పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీలోకి ఈ సందర్భంగా ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో చేరినటువంటి కనకయ్య గారికి, లింగమూర్తి గారికి, రమేష్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్న. జై భీమ్, జై భారత్. తంగలపల్లి మండలం జిల్లెల్ల గ్రామ పల్లె దవాఖానలో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. నేరెళ్ల పీహెచ్సీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ దుబ్బాక రజిత చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కృష్ణమూర్తి సూచించారు. చిన్నారులకు ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా పోలియో చుక్కలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఏ అరుణ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పంచపల్లి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇళ్లల్ల సబ్ సెంటర్లో పోలియో చుక్కలు ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఈ నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 1361 మంది పిల్లలు 0 to 5 years పిల్లలందరికీ ఈరోజు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు బూతుకు వచ్చి 5 సంవత్సరాల పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా ఈరోజు తప్పితే రేపు ఇంటింటికి వెళ్ళి మా ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్ళి వారికి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఈరోజు తప్పిన వాళ్ళందరికీ రేపు మరియు ఎల్లుండి 2 days ఇంటింటికి గృహ సందర్శన చేసి వారికి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు ఈ పల్స్ పోలియో చుక్కలు వేస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఈ పోలియో మైనస్ రాకుండా కాపాడుతుందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. పోలియో రాకుండా కాపాడుతుంది. ఈ 2 చుక్కలు నిండి జీవితానికి పునాది. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సహకరించి అందరూ మీ పిల్లలను సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి 2 చుక్కలు వేయించాలని కోరుతున్నాను. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, వీబీజీ రామ్జీ బిల్లును ఉపసంహరించుకోవాలని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల పట్టణం బీవై నగర్లోని కామ్రేడ్ అమృత్లాల్ శుక్లా కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మికుల, రైతుల, ఉపాధి కూలీల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడంలో భాగంగా సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ కమిటీలు మరియు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో
దశలవారీ ఆందోళన పోరాటాలకు పిలుపులు ఇవ్వడం జరిగిందని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామంచ్ అశోక్ అన్నారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని, విద్యుత్ సవరణ చట్టం పేర్లతో మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి రైతులకు నష్టం చేసే విధానాలను మానుకోవాలని, గ్రామీణ ప్రజల ఉపాధికి సంబంధించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీ పథకాన్ని విస్తరించి సంవత్సరంలో 200 రోజులు ఉపాధి కల్పించాలని, రోజుకు 600 రూపాయల కూలీ అందించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా అందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా జూలై 1 నుండి పేరు మార్చి వీబీజీ రామ్జీ పేరుతో ప్రారంభించడం జరుగుతుందని, ఉపాధి హామీ కూలీల ఉపాధిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని పలు డిమాండ్లతో జూలై 1న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలందరూ పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్, ఎలిగేటి రాజశేఖర్, గీస భిక్షపతి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుడుగుల గిరిబాబు, మునిగే మాధురి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు కార్యాలయంలో రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జూలై 1 తారీఖున వీబీజీ రామ్జీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి సమావేశం, అలాగే కలెక్టరేట్ ముంగట ధర్నా చేయాలని చెప్పి మేము సమావేశంలో నిర్ణయించుకున్నాం. రాష్ట్ర పిలుపు ప్రకారంగా, ఆదేశం ప్రకారంగా మేము 1 తారీఖు నాడు కలెక్టరేట్ ముంగట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉన్నది. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు అందరూ కలిసి ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుచున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రైతు వ్యతిరేక విధానాలు, విద్యుత్ సవరణ చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద పెనుభారాలు మోపుతుంది. గిట్టుబాటు ధర లేకుండా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ వడ్ల కుంభకోణం బయటపడింది. దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు రైతులు ఎవరు చెప్పుకోవాలన్న పరిస్థితిలో ఉన్నారు. అలాగే పెద్ద ఎత్తున రైతులు కూడా కదిలొచ్చి ఈ సమస్యలన్నిటి మీద పోరాటం చేయాలని చెప్పి రైతు సంఘం తరఫున కోరడం జరుగుతుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇచ్చినటువంటి కర్తవ్యాలపై చర్చించడం జరిగింది. మరి ప్రధానంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి 3వ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వము మరి కార్మిక చట్టాలను రద్దు చేసి మరి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనము 26,000 అమలు చేయకుండా కార్మిక వర్గానికి నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రైతులకు సంబంధించి కూడా పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా, మరి రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా రైతాంగానికి నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలని చెప్పి మరి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పోరాటం చేసి సాధించినటువంటి 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా మరి పేరు మార్చి వీబీజీ రామ్జీ పేరు మార్చి జూలై 1 నుండి మరి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టంలో భాగంగా విద్యుత్ డిస్కం తీసుకొచ్చి విద్యుత్ వాడుతున్నటువంటి ప్రజలందరి మీద, వినియోగదారుల మీద భారాలు మోపే విధంగా ఇటు కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కార్మికులకు, ప్రజలందరికీ కూడా నష్టం చేసే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద మరి రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, రైతులను, వ్యవసాయ కార్మికులను, ప్రజలందరినీ కూడా చైతన్యం చేయడంలో భాగంగా మరి దశలవారీ పోరాటాలు, క్యాంపెయిన్లు నిర్ణయించడం జరిగింది. మరి ప్రధానంగా జూలై 1వ తేదీన ఈ వీబీజీ రామ్జీ బిల్లును వెంటనే రద్దు చేసి యథావిధిగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలనే డిమాండ్తోని 1వ తేదీ కలెక్టరేట్ కార్యాలయం వద్ద 3 సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి కూలీలు, రైతులు, కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి 3 సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జూలై 29వ తేదీన కూడా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఢిల్లీలో సదస్సు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సులో కూడా మళ్ళీ భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతూ ఉంది. ఆగస్టు 10వ తేదీన జైల్ బరో కార్యక్రమం
ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులను, రైతులను, వ్యవసాయ కార్మికులను సమీకరించి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులు, ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి మరి తగిన బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటియు కార్యాలయంలోట మరి 3 సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యం లోపట మరి మీటింగ్ ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం మరి ఈ నెల జూలై 1వ తేదీన తలపెట్టిన మరి ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున 1వ తేదీ నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద రగుడు వద్దకు ఉదయం 10 గంటల వరకే పెద్ద ఎత్తున చేరుకోవాలి. మరి ధర్నా ముఖ్య ఉద్దేశం మరి ఇలా యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ ప్రభుత్వం మరి జూలై 1వ తేదీ నుంచి మరి విబిజీ రామ్జీ అనే చట్టాన్ని అమలు చేసే ఉద్దేశంలో ఉంది. కాబట్టి గతంలో మనం పోరాడి సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాని స్థానంలో విబిజీ రామ్జీ అనే చట్టాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి 125 రోజులు పని కల్పిస్తుందని చెప్పి ఒక కుంటి సాగుతోటి రానున్న రోజులు ఈ పథకాన్ని రద్దు చేసే విధంగా ఈ మహాత్మా గాంధీ పథకాన్ని రద్దు చేసి మరి ఈ విబిజీ రామ్జీ చట్టం ఒకవేళ అమలైతే భవిష్యత్తులో ఇది పూర్తిగా పథకం రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకు, పెద్ద రైతులకు, భూస్వాములకే కొమ్ము కాసే విధంగా మరి వ్యవసాయ కూలీలు వాళ్లకు కొరబడుతురని చెప్పి అదొక కుంటి సాకుతో చూపించి ఈ పథకాన్ని మొత్తం ఎత్తేయాలనే ఉద్దేశంతో ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టేదానికే జూలై 1వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్రం అంతటా దేశవ్యాప్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, వ్యవసాయ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూడా పిలుపిచ్చింది. కాబట్టి ఆ పిలుపులో భాగంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులు మండలాల నుంచి, గ్రామాల నుంచి మరి మీరు కూడా ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీల వద్ద, మండల రెవెన్యూ అధికారుల వద్ద మరి మీకున్న తోచిన దాన్ని బట్టి అక్కడ నిరసన వ్యక్తం చేయవలసిందిగా, అలాగే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా రావాలని చెప్పి సందర్భంగా మరి ఈరోజు సిఐటియు కార్యాలయంలో మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ చెప్తున్న వ్యవసాయ కార్మికుల మీదనే, ఇది ఉపాధి హామీ కూలీల మీదనే పెద్ద ఎత్తున ప్రమాదం పడే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తమై అందరూ ఐక్యంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని తిప్పికొట్టేందుకే ఈ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పిలిపించిన కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందిగా, ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున తరలిరావని చెప్పి సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. విబిజీ రామ్జీ బిల్లును రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో పాత విధానాన్ని అమలు చేయాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పాత విధానాన్ని అమలు చేయాలి. బీబీజీ రామ్జీ చట్టాన్ని బేషరతుగా రద్దు చేయాలి. ఉపాధి కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి. కనీస కూలీ 600 రూపాయలు చెల్లించాలి. 3 సంఘాల ఐక్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలు కార్మికులకు అందడం లేదని ఆరోపించిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు. దేశంలో బీసీ వర్గాలకు అండగా నిలుస్తోంది కేవలం బహుజన సమాజ్ పార్టీయేనని వెల్లడించిన బీఎస్పీ నాయకులు. వివిధ పార్టీల నుంచి బీఎస్పీ పార్టీలో చేరిక. తంగలపల్లి మండలం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం.
జూలై 1న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునిచ్చిన కార్మిక రైతు సంఘం పార్టీ నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.